హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. టుడే న్యూస్ పేపర్లోని టాప్ న్యూస్ ఏంటి, నేషనల్, ఇంటర్నేషనల్, తెలంగాణ, ఆంధ్ర న్యూస్ మొత్తం టాప్ హెడ్లైన్స్ చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఇరాన్ యుద్ధ నౌకపై దాడి, హిందూ మహాసముద్రంలో ముంచేసిన అమెరికా. నౌకలో 180 మంది సిబ్బంది, 32 మందిని రక్షించిన శ్రీలంక. 87 మృతదేహాల వెలికితీత, మిగిలిన వారి గల్లంతు. విశాఖ నుంచే వెళ్తున్న ఐరిస్ దేనా నౌక. యుద్ధ విధ్వంసం, ఇరాన్ నాయకత్వం, భద్రతా బలగాలే లక్ష్యంగా అమెరికా ఇజ్రాయెల్ దాడులు. ఆ దేశ సైనిక ప్రధాన కేంద్రంపై 250 బాంబులు. ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు. చమురు శుద్ధి కేంద్రంపై మళ్లీ దాడి. ఇరాన్ సుప్రీం నేతగా మొజ్దాబా, ఆయనను చంపేస్తామన్న ఇజ్రాయెల్. ఇరాన్లో 1045కు చేరిన మృతులు. మరింత మంది ఐపీఎస్లు కావాలి, ప్రస్తుతం 83 మందే ఉన్నారు. 105 మందికి పెంచండి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సహకరించండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానం. నేడు నామినేషన్లు. భవిష్య నిధి కనీస నిల్వ 25%. కొత్తగా ఈపీఎస్ 2026 పథకాలు అమలుకు త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్. 1-2 రోజుల్లో భారీ లొంగుబాటు, జాబితాలో 100 మందికి పైగా మావోయిస్టులు. జనజీవన స్రవంతిలోకి పీఎల్జీఏ క్యాడర్, అగ్రనేతల అంగరక్షకులు. రాజ్యసభకు నితీష్, నేడు నితిన్ నబీన్తో పాటు నామినేషన్. సీఎం పదవికి త్వరలో రాజీనామా. పేదల గృహాల్లో సౌరకాంతులు, 20 లక్షల ఇళ్లపై ఉచితంగా సోలార్. 24,000 కోట్లతో అమలుకు ప్రతిపాదనలు. పీఎం సూర్యఘర్ కింద రాయితీకి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వినతి. 33 అంతర్జాతీయ విమానాల రద్దు. శంషాబాద్లో దిగిన 3 గల్ఫ్ సర్వీసులు. అమెరికాతో చర్చలు లేవు ఇరాన్. 8 నుంచి మహిళలకు ఆరోగ్య పరీక్షలు. మంత్రి దామోదర్ రాజనరసింహ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై 6న సన్నాహక సమావేశాలు. ఇన్ఛార్జి మంత్రుల అధ్యక్షతన నిర్వహణ. 12న సర్పంచులు, పురపాలక చైర్పర్సన్లకు శిక్షణ. సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణలకు 5,000 కోట్లు. సింగూర్ ప్రాజెక్టు భద్రతకు అత్యంత ప్రాధాన్యం. మంత్రి ఉత్తమ్. ప్రభుత్వం టీచర్ల జీతాలు తగ్గించదు. 11 నివేదికల్లో మురళిది ఒకటి మాత్రమే. కె కేశవరావు వెల్లడి. 2.5 ఏళ్లలో 5 బదిలీల. కలెక్టర్లకు జిల్లాపై అవగాహన రావడానికే 5-6 నెలలు పడుతుంది. హరీష్ రావు వ్యాఖ్యలు. కర్మాగారాల ప్రణాళికలో భద్రతే ప్రధానాంశం. మంత్రి వివేక్ వెంకటస్వామి. బాల్క సుమన్పై కేసుల్లో వివరణ ఇవ్వండి, పోలీసులకు హైకోర్టు ఆదేశం. కల్తీ నిజం, జరిగింది మహాపాపం. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై ఏపీ ప్రభుత్వం నోట్. శాసన మండలిలో సభ్యులకు అందజేత. గ్యాస్ బుకింగ్లపై యుద్ధం ప్రభావం. డబుల్ సిలిండర్కు 30, సింగిల్కి 21 రోజుల గడువు. బెడిసి కొడుతున్న అమెరికా వ్యూహం. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ను బలహీనపరిచి అక్కడి ప్రభుత్వాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే దాడులకు దిగాయి. కానీ ఈ యుద్ధం ఇరాన్ ప్రజలను ఏకం చేసి ఇంతవరకు వారు నిరసించిన మతరాజ్యానికే మద్దతు పలికేలా చేస్తుంది. ఇరాన్ ప్రజలు తమ మత ప్రభుత్వంపై పోరాడుతున్నప్పుడే అమెరికా జోక్యం చేసుకొని ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. తీరా ఇప్పుడు అణ్వస్త్రాల మిషతో దాడి చేసి ఇరాన్ అధినేత ఖమేనీని హతమార్చడం వ్యూహాత్మకంగా తప్పుడు అంచనాలా కనిపిస్తుంది. మహిళలు దేశాధినేతలైతే యుద్ధాలే జరగవు. అభినందన. 40 ఏళ్ల పండుగలో జస్టిస్ రాధారాణి. నకిలీలకు చెక్ పెట్టి నేతన్నలకు పట్టం కట్టి చేనేత చీరలను నేరుగా కొనుగోలుదారులకు అందించేందుకు ఆర్టీసీతో ఒప్పందం. యుద్ధ మేఘాల్లో విమానాలు. పెరుగుతున్న ఏటీఎఫ్ ధర. రూపాయి క్షీణతతో మరిన్ని ఇబ్బందులు. యుద్ధం కొనసాగితే లాభాలపై ప్రభావం. సంక్షోభంలోకి సిటీ గ్యాస్ రంగం. ఖతార్ ఎల్ఎన్జీ ఉత్పత్తి నిలిపివేత నేపథ్యం. 3 రోజుల్లో 21,29 లక్షలు ఆవిరి. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమైనందునే $92.05. బ్యారెల్ ముడి చమురు $81.6. వాంఖాడే. సెమీస్లో నేడు ఇంగ్లాండ్తో భారత్ డి. ఎవరిదో
ఉఫ్ 170 లక్ష్యం 12.5 ఓవర్లోనే ఛేదన. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో కివీస్ 33 బంతుల్లో అలెన్ సెంచరీ. దక్షిణాఫ్రికాకు ఘోర పరాభవం. మార్క్రమ్ క్యాచ్పై దుమారం. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ చేరడం కివీస్కు ఇది రెండోసారి. ఆ జట్టు 2021లో తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించి రన్నరప్గా నిలిచింది. హార్ముజ్ జలసంధిలో నౌకలకు రక్షణ కల్పిస్తాం ట్రంప్. ఇరాన్పై దాడికి కొత్త సమర్థన. ఇరాన్ అణ్వాయుధం కలిగి ఉండడానికి వీల్లేదని, అందుకే ఆ దేశంపై దాడి చేశామని చెబుతూ వచ్చిన ట్రంప్ ఇప్పుడు కొత్త వాదన వినిపిస్తున్నారు. ఆ దేశం తమపై ముందస్తు దాడికి ప్రణాళిక రచిస్తోందని తెలిసి దానికంటే ముందే తాము దాడి చేశామని ఆయన తాజాగా అన్నారు. ఓవల్ ఆఫీస్లో జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్తో భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చల పేరుతో ఇరాన్ కాలయాపన చేస్తూ తమపై దాడి చేయాలని చూసినట్టు అర్థమయ్యాకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇరాన్పై యుద్ధం ప్రపంచ విమానయానానికి పెనుశాపం. దుబాయ్, అబుదాబి, దోహాలోని విమానాశ్రయాలు మూతపడటంతో ధనికులైన ప్రయాణికులు చార్టర్ విమానాల ద్వారా తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. దీంతో చార్టర్ విమానాల ప్రయాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. డేటా సెంటర్లపై దాడి ఎందుకంటే వాటిని ధ్వంసం చేస్తేనే అమెరికా, ఇజ్రాయెల్ బలగాలను అడ్డుకోగలమని భావిస్తున్న ఇరాన్. పాత్రికేయ దిగ్గజం హెచ్కే దువా కన్నుమూత. లిబియా తీరంలో రష్యా నౌక పేల్చివేత. విద్యార్థి శక్తి సహకార దీప్తి. వర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో కోఆపరేటివ్ క్లబ్ల ఏర్పాటు. దేశంలో తొలిసారిగా అవగాహన తరగతులు త్వరలో ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. భూసేకరణ సమస్యలు కొలిక్కి వచ్చిన జాతీయ రహదారులు, R&B రోడ్లకు స్థలాలు కీలకం. సీఎం ఆదేశాలతో అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి. హైదరాబాద్లో కల్తీ నెయ్యి కలకలం. తయారీ కేంద్రంలో సోదాలు. 460 కిలోలు స్వాధీనం. కలెక్టర్ ఉత్తర్వులను సమీక్షించే అధికారం కమిషనర్కు లేదు. గిఫ్ట్ డీడ్ రద్దు చెల్లదంటూ హైకోర్టు తీర్పు. ఆస్తి హక్కులపై సివిల్ కోర్టును ఆశ్రయించాలని సూచన. డిసెంబర్లో దూకుడు, జనవరిలో జోష్. రాష్ట్రంలో ఉరకలెత్తిన పర్యాటకం. 2026 తొలి నెలలోనే 2,07,00,000 మంది పర్యాటకులు. కార్పొరేట్ తరహాలో ప్రీ స్కూల్. జిల్లాకు 1 చొప్పున నిర్మాణం. ప్రతిపాదనలు సిద్ధం చేసిన శిశు సంక్షేమ శాఖ. బిల్డ్ నౌకు మరిన్ని హంగులు. శాఖల అనుసంధానం, పంచాయతీలకు విస్తరణ కసరత్తు చేస్తున్న అధికారులు. 2 దశల్లో 2,000 ఎలక్ట్రిక్ బస్సులు. 2026 సెప్టెంబర్, 2027 ఆగస్టు మధ్య ఆర్టీసీకి అందుబాటులోకి. ఇక వాట్సాప్ నుంచి 10 హాల్ టికెట్లు వెబ్సైట్ నుంచి పొందొచ్చు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే కరెంటు కనెక్షన్. ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ వినియోగంపై ఆడిట్. 99 రోజుల ప్రణాళికలో ఇంధన శాఖ లక్ష్యాలివి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలకు ఒక్కటి కూడా తగ్గదు. ఇప్పటి వరకు 6,28,000 ఉద్యోగాలు కల్పించాం. ఏపీ శాసనసభలో సీఎం చంద్రబాబు. ఇవే ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లోని టాప్ హెడ్లైన్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.